హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ డిజైనర్స్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మనం కంప్యూటర్ వర్క్ వేసేటప్పుడు అప్పుడప్పుడు క్లాత్ చినిగిపోతుంటుంది కదా, బాబిన్లో దారం ఇరుక్కోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం క్లాత్ వేస్ట్ అవ్వకుండా, వేసిన డిజైన్ వేస్ట్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. చూస్తున్నారు కదా, దీనికి ఇంత పెద్ద హోల్ అయితే పడింది. మనం చిన్న క్లాత్ పీస్ని తీసుకొని దాన్ని గ్లూతో స్టిక్ చేయాలి కింద వైపు నుంచి. ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ముందు మనం ఫ్రేమ్ అయితే అస్సలు జరపకూడదు. అది స్కిప్ చేసి మిగిలిన డిజైన్, అక్కడ ఆ పార్ట్ వరకు స్కిప్ చేసి మిగిలిన డిజైన్ అంతా అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా క్లాత్ని కింద వైపు నుంచి అయితే స్టిక్ చేయాలి. అది కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వదిలేయాలి. నీట్గా దారం పోగులు లాంటివి ఏం లేకుండా నీట్గా అయితే స్టిక్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దాని మీద డిజైన్ వేద్దాం. నార్మల్గా అయితే మనం డిజైన్లో అక్కడ ఫ్లవర్ లాంటిది ఏదైనా ఉంటే సేమ్ అదే వేసుకోవచ్చు. కానీ మాకు అక్కడ చిన్న చిన్న బూటీస్ రావడం వలన చినిగిన క్లాత్ అయితే కవర్ అవ్వడం లేదు. దానివల్ల మేము డిజైన్లో ఉన్న ఒక బూటీని సెలెక్ట్ చేసుకొని అక్కడ వేసుకుంటున్నాము. డిజైన్లో మనకి ఫ్లవర్ లాంటిది ఏమైనా వస్తే అక్కడే మనం ఫ్లవర్ వేసేయచ్చు. కానీ ఈ చిన్న చిన్న బూటీస్ వల్ల ఆ క్లాత్ అయితే కవర్ అవ్వడం లేదు. అందుకోసం ఇక్కడ బూటీ అయితే వేస్తున్నాము, ఫ్లవర్ డిజైన్. మనకి ఈ డిజైన్లో ఉన్నదే బూటీ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వేస్తున్నాము. మనం చినిగిపోగానే కంగారు పడి ఫ్రేమ్ జరిపేస్తే డిజైన్ అయితే అవుట్ అయిపోతుంది. అలా చేయకుండా ఈ విధంగా చేసుకుంటే మనం సేమ్ క్లాత్లోనే అయితే కవర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇలాంటివి ఏమైనా టిప్స్ తెలిసినా కూడా కామెంట్ చేయండి. ఆ తర్వాత ఈ హ్యాండ్కి ఉన్నట్టే సేమ్ అవతల హ్యాండ్కి కూడా అలాగే ఫ్లవర్ వేసాము, సేమ్ ఈక్వల్గా కనిపించడం కోసం. ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం క్లాత్ వేస్ట్ చేయకుండా చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేసి సరి చేసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, హ్యాండ్ దగ్గర అయితే చినిగినట్టు ఏం కనిపించడం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.